హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము భక్త మార్కండేయ గుడికి అయితే వెళ్ళినాము శుక్రవారం సాయంత్రం. ది ఆకాశ దీపానికి భక్త మార్కండేయ గుడిలో అన్ని దేవతలు ఉంటారు కదా. ఈ రోజైతే పోవాలని అయితే మేము పోయినాం. గుడి లోపల ఏ విధంగా ఉంటుందో చూడండి. మొత్తం ఇటువైపు చూడండి, ఇటువైపు ఇది జమ్మి చెట్టు, పక్కనే శివలింగము, పక్కనే జంట నాగుల వారి విగ్రహము. గుడి అయితే లోపలికి ఈ విధంగా ఉంటుంది. అది శివాలయం, ఎదురుగా శివాలయం, గజస్తంభం తర్వాత ఆంజనేయ స్వామిది. ఆ తర్వాత వెనకాల అక్కడ సంతోషవతి అమ్మవారి గుడి, మాత అమ్మవారి గుడి, నవగ్రహాలు, తులసి గద్దె కూడా ఉంది. సాయంకాలం దామోదరాయ నవసి తులాయాం లోలయాన దీపంతే గచ్ఛామి నమో అనంతాయ సర్వజ్ఞాన దీపం సర్వసంపత్య దీపదానం దర్శయామి. శాంతిరస్తు సలామయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం అది చిన్న మాట్లాడుతారు చలి ఎగిరిపోవాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివ శంభో శంకర. నమ పార్వతీ పరమేశ్వర పరమాత్మ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తులారా అదండి అక్షంతలు వేయందా? కార్తీక దామోదర స్వామికి జై. కార్తీక దామోదర స్వామికి జై. ఓం నమః శివాయ. ఓం నమః కార్తీక దామోదర స్వామికి ఓం నమః శివాయ. 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 కార్తీక దామోదర స్వామికి కార్తీక దామోదర స్వామి. ఆకాశ దీపము పైకి ఎత్తగానే గుడి లోపలి బొమ్మన్నారు అయ్యగారు. మేమైతే గుడి ఫస్ట్ మీకు చూపిస్తున్నా. ఎదురుగా శివుడు పార్వతిని లింగం పట్టుకున్నట్టుగా ఉంటుంది. మీకు ఏ దేవతల గుడిలో ఉన్నాయో చూపిస్తాను, చూడండి. వినాయకుడు, శివలింగము, పార్వతీదేవి లింగాన్ని పట్టుకొని పూజ చేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ వినాయక దేవుడు, ఇటు అటు వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా తర్వాత సంతోషమాత అమ్మవారికి అయ్యగారు అయితే హారతి చూడండి ఎంత చక్కగా ఇవ్వడం జరిగింది మాకు. ఇంకా తర్వాత అన్ని దేవుళ్ళ దగ్గర పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని, ఇంకా ఒత్తులు కాల్చినాం కానీ ఇక వీడియో తీయలేదు. పసుపు కుంకుమ వేసింది అయితే తీసాను నేను. పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకొని అయ్యగారు చాలా చక్కగా ఆకాశ దీపాన్ని మాతో మంత్రాలు చదివించేది అయితే ఎత్తడం జరిగింది. చాలా మంచిగా అన్ని విగ్రహాలు ఉంటాయి ఇందులో. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే మరిగా ఉన్నవి. మంచిగా నవగ్రహాలు, ఆంజనేయ స్వామి టెంపుల్, అన్నీ సంతోషమాత మొత్తం పూజలు కూడా ఇందులో అయ్యగారు చాలా చక్కగా చేస్తాడు. గజస్తంభం కాడ దండం పెట్టుకున్నాం. ఇక మా గుడి అయితే ఇదండి, భక్త మార్కండేయ గుడి.
ఓకేనండి, మరి ఇక మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరు కూడా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళండి భక్త మార్కండేయ గుడి. ఓకేనండి, బాయ్ మరి.